హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు వీడియో చికెన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నీకు చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నిన్నైతే మా మధ్య పెళ్ళి అయితే అయిపోయింది. ఇక్కడికైతే మళ్ళీ మా ఇంటికి వచ్చాను. అక్కడికైతే వెళ్ళలేదు అనమాట. ఈరోజు వ్రతం ఉంది, ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి. మా వారు లేరనమాట. నేను ఎప్పుడో రెడీ అయి కూర్చున్నా, ఇంకా రావట్లేడు. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ప్రతి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడు వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అయితే వ్రతం అయితే లాస్ట్కి అయితే వచ్చేసింది. సత్యనారాయణ వ్రతం అయితే మా దాంట్లో పెళ్ళయ్యాకైతే నెక్స్ట్ డే తప్పకుండా చేస్తారనమాట. కొత్త జంటతోటి చేపిస్తారు పూజ అనేది. ఇక్కడైతే అయిపోయింది. అయిపోయాక అందరైతే ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళకి అక్కడ పెట్టిన పండ్లు అవి ఏమైనా ఉంటే అవి పెడతారనమాట ఊళ్ళో. ఇది ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు హాయ్ చెప్తుంది మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఇక్కడ వచ్చేసి మా మరిదిని, మా చెల్లిని, కొత్త చెల్లిని అయితే ఫోటో అయితే తీసుకున్నాను. అలాగే ఇక ఫస్ట్ అయితే తినడానికైతే కింద సెల్లార్లో పెట్టారనమాట. భోజనాలు వచ్చేసి వ్రతం చేశారు కదా, వ్రతం రోజు అయితే ఓన్లీ వెజ్ అనమాట. వెజ్ అయితే వండిచ్చారు. ఇప్పుడైతే మొత్తం క్యాటరింగే కదా, మనకైతే ఏ పని లేకుండా. మనకు ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళో ఏంటో కానీ ఇప్పుడైతే ఓన్లీ రెడీ అవ్వడానికే టైం పడుతుంది. మనం కిచెన్లోకి పోయే పని ఏముంది ఇంకా. అందుకని అన్ని క్యాటరింగే ఇక్కడ. మనకి వడిబియ్యం వండే రోజు ఏంటంటే కొబ్బరి చక్కెర తురిమి పెట్టాలన్నమాట కంపల్సరీ. పప్పు అలాగే కొబ్బరి గీరి అందులో కొంచెం చక్కెర వేసి పెట్టాలన్నమాట ఫస్ట్ అయితే. ఇవైతే అన్ని భోజనాలు అయితే అందరు చేస్తున్నారు, క్యాటరింగ్ భోజనాలు అనమాట. చాలా బాగున్నాయి ఇవి. సేమ్ మన ఇంట్లో మనం ఎలా వండుకుంటామో అలానే ఉన్నాయన్నమాట. ఉప్పు కారాలు కూడా బాగా అనిపించింది నాకు క్యాటరింగ్ వాళ్ళది. అలాగే ఇక్కడ ఇప్పుడు బియ్యం పోస్తారనమాట. బియ్యం పోయడానికైతే అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి బియ్యం పోసేటప్పుడు కూడా మా దాంట్లో వచ్చేసి బాసింగాలు, పెళ్లి రోజు మనకు ముందు రోజు బాసింగాలు కడతారు కదా పెళ్ళయ్యేటప్పుడు, ఆ బాసింగాలు అనేది మళ్ళీ ఇప్పుడు బాసింగాలు కట్టి బియ్యం పోస్తారనమాట. అలాగే ఇప్పుడైతే బియ్యం పోస్తున్నారు. బియ్యం పోసాక వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక బాసింగాలు వచ్చేసి ఒక జత పుట్టింటి వాళ్ళు తీసుకుంటారు, ఒక జత అత్తింటి వాళ్ళకి ఇస్తారనమాట. ఒక జత వాళ్ళ దగ్గర ఉంటుంది, ఒక జత మన దగ్గర ఉంటుంది. ఇంట్లో ఎక్కడైనా కడతారనమాట. అది బాసింగాలు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి బియ్యం అయితే పోయడానికి అంత సిద్ధం చేశారు. ఇక మా అత్తయ్య బాగాలేదు కదా, ఇక్కడ వచ్చేసి అత్తయ్య వాళ్ళ అక్క అనమాట. 5గురు అయితే పోసారు. ఇక్కడైతే పోస్తున్నారనమాట. బియ్యం వచ్చేసి వెనకాల వచ్చేసి మా పెద్ద తోటి కోడలు, మా ఆడపడుచు అనమాట. మొత్తం వీళ్ళే చూసుకున్నారు. మా తోటి కోడలు, మా బావ అయితే వాళ్ళ ముందు రోజు వచ్చి అన్నీ చూసుకున్నారనమాట. ఇంకా మా ఆడపడుచు వచ్చేసి డైరెక్ట్ పెళ్ళికి వచ్చింది. ఇంకా పెళ్ళి కొడుకుడికి అట్లా ఏం రాలేదనమాట. అందుకని వ్రతం రోజు అయితే ఉండి సాయంత్రం అయితే వెళ్ళిందనమాట. ఇంకా ముందు వాళ్ళకి రావడానికి అసలు వీలు ఉండదు, 2 షాపులు అనమాట. అందుకని ఫుల్ బిజీగా ఉంటుంది మా ఆడపడుచు వచ్చేసి. అందుకని అసలు ఎక్కువ ఏడికి రాదు, వచ్చినా కూడా ఇలా వచ్చి అలా వెళ్తుంది అనమాట. అంత బిజీగా ఉంటారు. మొత్తము తినే చూసుకుంటారు అనమాట. అక్కడ వచ్చేసి వీళ్ళ కమాండ్ ఫ్యామిలీ అనమాట. కమాండ్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ తోటి కోడలు వచ్చేసి గోల్డ్ షాప్లో వచ్చి ఉంటుంది. ఇక్కడ అక్క వాళ్ళైతే ఇంట్లో అన్నీ చూసుకుంటుంది అనమాట. అందుకని ఎక్కువ రాదు ఎక్కడికి, తక్కువ వచ్చినా కూడా ఇలా వచ్చి అలా వెళ్తుంది. ఇక్కడ అయితే 5గురు పోసేసారు. పోసిన తర్వాతకైతే 5 పిడికిలు అయితే తీస్తారనమాట బియ్యం వచ్చేసి. ఇక్కడైతే ఇక బియ్యం పోసిన తర్వాతకి బయట అయితే ఇంకా ఇంట్లోకి ఏం రారు, బయటికి వెళ్ళి మన గుమ్మానికి మెయిన్ డోర్ ఉంటుంది కదా, అక్కడైతే 5 బొట్లు పెట్టిస్తారు.
అబ్బాయితోటి అమ్మాయితోటి. అలాగే ఇక్కడైతే బియ్యాలు మొత్తం అందరు పోసేసారు. పోసిన తర్వాతకి హారతి అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే పాట పాడమంటే ఎవ్వరు పాడట్లేరు అనమాట. అదే అంటున్నాను, ఎవ్వరు పాడట్లేరు ఏంటి అని అదే నవ్వుతున్నాను అనమాట. నువ్వు పాడని డబ్బులు ఎట్లా ఇస్తారని నేను, అంతే కదా. ఇంకా ఇప్పుడైతే బయటికి అయితే వచ్చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ డోర్కి వచ్చేసి 5 బొట్లు పెట్టించుకొని ఇప్పుడైతే అబ్బాయిని అమ్మాయిని అయితే సాగనంపుతారనమాట. అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. మా మరిది వచ్చేసి చాలా మొహమాటం అన్నమాట. అసలు మా వారే అంటే మా వారి కంటే ఎక్కువ, అసలు మా వారే చాలా మొహమాటం. అసలు ఎక్కువ మంది ఉన్నా అసలు రాలేడు, మాట్లాడలేడు, కూర్చోలేడు, అసలు మాట్లాడాడు అనమాట. అంత మొహమాటం ఉంటుంది. మా వారి కంటే ఎక్కువ ఉన్నాడు మా మరిది అయితే చాలా అసలు. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మాయి వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళందరికీ బట్టలు అయితే పెడుతున్నారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ బాబాయ్ పిన్ని వీళ్ళే అనమాట వాళ్ళకి కాళ్ళు కడిగింది. వాళ్ళ మమ్మీ వాళ్ళ పిన్ని. వాళ్ళ మమ్మీ వచ్చేసి చాలా యంగ్గా ఉంది, చాలా బాగుంది అసలు. ఇక్కడైతే ఇక అందరికైతే బట్టలు పెడుతున్నారు. ఈమె వచ్చేసి అమ్మాయి వాళ్ళ మేనత్త, వీళ్ళిద్దరు వచ్చేసి అమ్మమ్మ తాతయ్య. అమ్మమ్మ కూడా చాలా యంగ్గా ఉంది, చాలా పని చేస్తుంది. వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి చాలా మంచిగా మాట్లాడుతున్నారనమాట అందరూ. అంటే ఇంక అందరూ దూరపు చుట్టాలే అనుకున్నారు, కానీ ఆ తర్వాతకి తెలిసింది అంతా మనోళ్ళమే, దగ్గర వాళ్ళమని. ఇప్పుడు వచ్చేసి అందరికైతే బట్టలు అయితే పెడుతున్నారు కదా. వీళ్ళు వచ్చేసి మాడపడుచు అన్నయ్య, వీళ్ళే అనమాట మొత్తం అందరికీ షాపింగ్ అయితే చేసింది. వచ్చిన వాళ్ళకైతే జెంట్స్కి లేడీస్కి అయితే బట్టలు అయితే పెట్టారనమాట. ఓన్లీ మామూలుగా అయితే లేడీస్కే పెడతారు కదా, అలా కాకుండా జెంట్స్కి కూడా పెట్టారు ప్రతి ఒక్కరికి. ఇంకా మా ఇంట్లో లాస్ట్ పెళ్ళి ఇది వచ్చేసి, ఇంక అందుకని అందరికీ బట్టలు అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి అబ్బాయి అమ్మాయి అయితే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అయితే అమ్మాయి వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళు అందరూ ఇప్పుడైతే వెళ్తున్నారు. ఇంకా మమ్మల్ని అయితే నెక్స్ట్ డే రండి అందరూ అక్కడికి బియ్యం వండుతాం కదా అని చెప్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మాయి వాళ్ళ అమ్మ. అసలు నేను నమ్మలేదు, అసలు అంత యంగ్గా ఉంది కదా అమ్మాయి వాళ్ళ అమ్మ. ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయాక ఇంకా మేమైతే మిగిలాము ఇంటోళ్ళమే. ఇంకా మా ఆడపడుచుకైతే బట్టలు పెడుతుంది మా చిన్న ఆడపడుచు. ఇంకా అన్నయ్య అయితే పెళ్లి నుంచి వెళ్ళాడని అక్కకే ఇచ్చిందనమాట అన్నయ్య బట్టలు కూడా. ఇక్కడ వచ్చేసి నేను మా వారు కూర్చున్నాము, మాకు కూడా ఇద్దరికి బట్టలు పెట్టారనమాట. మంచివి తెచ్చారు బట్టలు కూడా, మంచివి తెచ్చారు. శారీస్ అయినా జెంట్స్కి అయినా చాలా బాగున్నాయి బట్టలు వచ్చేసి. ఇంకా అందరికైతే మంచి పెట్టమని చెప్పిందంట అత్తయ్య వచ్చేసి, అందరికి పెట్టండి అమ్మ అన్నదంట. అందుకని అందరికీ తెచ్చారు. ఇంకా మా మామయ్య అయితే మనకి చేత కావట్లేదు అని అయితే రాలేదు పెళ్ళికి. అందుకని ఒకసారి చూడాలి, కారు మాట్లాడుకొని తీసుకొని వచ్చి చూస్తా అని చెప్పాడంట కొత్త కోడల్ని. ఎప్పుడు వస్తాడో మరి చూడాలి. ఇక్కడ వచ్చేసి మా బావ అక్క ఇంకా లాస్ట్ ఇక అందరు బట్టలు పెట్టించుకున్నారు కదా. ఇంకా మా అక్క బావ మాడపరచు మేమందరం ఇంకా వెళ్ళిపోయామన్నమాట. బావ అక్క మిర్యాల కూడా బస్సు ఎక్కించాము, మా ఆడపడుచుని సూర్యాపేట బస్సు ఎక్కితే ఎక్కించాము అనమాట. ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము ఎక్కడ వాళ్ళం అక్కడ. ఇదే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.